అనాది కాలంలో నుంచి దేవునికి ఒక ఆశ. ఏంటి ఆ ఆశ అంటే, ఒక నూతన తరాన్ని ఎప్పటికప్పుడు దేవుడు సిద్ధపరచడం, ఒక నూతనమైన తరాన్ని దేవుడు సిద్ధపరచడం దేవుని ఆశ. దేవుని ఆశే కాదు, దేవుని ప్రణాళిక. అలా కాకపోతే ఇప్పటిదాకా క్రైస్తవ్యం నిలిచుండేదా? 2000 సంవత్సరాల క్రితం ఆదిమ సంఘం నిర్మాణించబడింది అపోస్తుల ద్వారా. 12 మంది అపోస్తుల ద్వారా ఆదిమ సంఘం స్థాపించబడింది. ఆ తర్వాత ఎన్ని తరాలుగా ఈ సంఘం అభివృద్ధి అవుతూ వచ్చింది? తరం వెంట తరం, తరం వెంట తరం, తరం వెంట తరం. ఇన్ని తరాలు, 2000 సంవత్సరాలు పైచిలుకు క్రైస్తవ సంఘము నిలిచి ఉంది అనంటే దేవుడు దేని చేత స్థిరపరుస్తున్నాడు? మనందరి ఆలోచనలు, మనందరి తీర్మానాలు దేవుడు స్థిరపరుస్తున్నాడు కనుక మనము మన కుటుంబాలతో సహా వచ్చి ఇక్కడ కూర్చొని దేవుణ్ణి ఆరాధించే పిల్లలుగా చేస్తున్నాడు. అయితే నేను చచ్చిపోతాను అనుకుందాం, నా తదనంతరం మరి ఇక్కడ సంఘం వద్దా? నేను చచ్చిపోతాను, నేను స్థాపించాను. మేడగది సహవాస స్థాపకుడు ఎవరు అంటే ప్రసాదరావు గారు అంటారు. ఓకే, దీని స్థాపకుడిని నేనే. నేను ఇంకొక ఇప్పుడు 70 ఏళ్ళు, ఇంకొక 2-3 ఏళ్ళు దేవుడు ఆయుషిస్తే, ఆ 5 ఏళ్ళు దేవుడు ఆయుషిస్తే, దేవుడు ఎంతవరకు ఆయుషిస్తాడో నాకు తెలీదు. ఇచ్చినంత కాలంలో నేను ఉంటాను మీ మధ్య. వయసు పెద్దగా కొద్దీ మీకు వాక్యం కూడా చెప్పగలుగుతానో లేదో నాకు తెలీదు. గొంతు పోద్ది, కాళ్ళు పోతాయి, కళ్ళు పోతాయి, చెవులు పోతాయి. అన్నీ వయసు మీద పడుతున్న కొద్దీ అవయవాల్లో లోపాలు వస్తూ ఉంటాయి. ఇప్పటికే చిన్న చెవుడు స్టార్ట్ అయింది, కనుదృష్టి తగ్గింది, కాళ్ళలో సత్తువ తగ్గింది. అంటే కాలం వెంట ఎవరైనా దీన్ని ఎదుర్కోవాల్సిందే, దీన్ని ప్రతి వ్యక్తి ఎదుర్కోవాల్సిందే. నేనేమంటానంటే నేను సడన్గా చచ్చిపోతా, నేను అయితే ఇంతటితో ఆగిపోవాలా? అలా ఆగిపోయి ఉంటే యేసుక్రీస్తుతోనే మొత్తం ఆగిపోయి ఉండాలా? 12 మంది అపోస్తుల కాలం ముగియగానే ఆగిపోయి ఉండాలి సంఘం. ఆగలా. ఇన్ని వేల సంవత్సరాలుగా సంఘం విస్తరిస్తుంది. యూదయ, సమరయ, గలిలయ దేశాల మధ్య మాత్రమే ఆ రోజున సంఘం ఉంది. కానీ ఇప్పుడు ప్రపంచమంతా వ్యాప్తి చెందింది. బూదిగంతాల వరకు దేవుని సంఘాలు వ్యాప్తి చెందాయి. అంటే ఎంత విస్తరిస్తున్నాయో మీరు ఆలోచన చేయాలని మీకు మనవి చేస్తున్నాను. ఈ ఆలోచన విధానంలోనే ఈరోజు నేను చెప్పబోయే వాక్యం, ఒక న్యూ జనరేషన్ అంటే ఒక క్రొత్త తరం అనేది ప్రతి సంఘం చూడాలి. ప్రతి సంఘంలో తరం వెంట ఒక తరం, తరం వెంట ఒక తరం, తరం వెంట ఒక తరం అనేది సంఘంలో కూడుకోవాలి. ఈ రోజున మనం, రేపు మన పిల్లలు, ఆ తర్వాత మన పిల్లల పిల్లలు ఎవరు చూసినా వాళ్ళు ఈ స్థలంలో ఉండాలి, వాళ్ళు ఈ సంఘంలో ఉండాలి. దాని ద్వారా వాళ్ళు దీవించబడాలి. దేవుడు ఆశించింది అదే, దేవుడు కోరుకుంది అదే. దేవుడు ఏం ఆశిస్తున్నాడంటే తరము వెంట తరం దేవుని సన్నిధిలో ఉండాలి. ఎందుకు ఉండాలి అంటే వాళ్ళు నిత్యరాజ్యం చేరాలి కనుక. ఒక తరం దగ్గర ఆగిపోయింది అనుకోండి, ఆ తరువాత పరలోక రాజ్యంలో వెళ్ళే అవకాశం ఉండదు. అందుకనే ప్రతి తరం వెంట తరం దేవుని దగ్గరికి వెళ్ళాలి అనేది దేవుని ఆశ. అందుకనే ఈ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యెహోషువ గ్రంథంలో 6 అధ్యాయాలు, మొదటి 6 అధ్యాయాల్లో దేవుని ప్రణాళికను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. తరం వెంట తరం సంఘంలో స్థిరపరచబడాలి అనంటే, సంఘం స్థిరపరచబడాలి అనంటే, ఒక క్రొత్త తరం రావాలి అనంటే, ఒక క్రొత్త తరం రావాలి అనంటే, ఆ తరం స్థిరపరచబడాలి అనంటే ఎవరు దేవుని సాధనాలో నేను 4 విషయాలు జ్ఞాపకం చేస్తాను. ఎవరు దేవుని సాధనాలో నేను ఇక్కడ జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదట క్రమశిక్షణ గల నాయకుడై ఉండాలి. ఒక తరం, క్రొత్త తరం లోపలికి వచ్చి స్థిరపరచబడాలంటే ఆ నాయకుడు క్రమశిక్షణ కలిగిన నాయకుడై ఉండాలి. ఇది మొదటిది. ఆ నాయకుడి లక్షణాలు ఎలా ఉండాలి? అతడు క్రమశిక్షణాయుతమైన నాయకుడై ఉండాలి. ఇది మొదటిది. రెండోది
సమర్పణ కలిగిన సేవకులుగా ఉండాలి, సమర్పణ కలిగిన యాజకులై ఉండాలి. యాజకత్వం చేసేవాళ్ళు సమర్పించుకొని ఉండాలి. 2, 3 యాజకులతోనూ నాయకులతోనూ కలిసి పనిచేసే పెద్దలు ఉండాలి. 3 మొదట క్రమశిక్షణ గల నాయకుడై ఉండాలి. 2 సమర్పించుకున్న సేవకులై ఉండాలి. 3 సేవకులతో కలిసిపోయి నమ్మకస్తులైనటువంటి పెద్దలు ఉండాలా సంఘంలో. సంఘ పెద్దలు నమ్మకస్తులై ఉండాలా. 3, 4 విధేయత చూపించే ప్రజలై ఉండాలా. ప్రజలందరూ విధేయత చూపించే ప్రజలై ఉండాలా. ఈ 4 సాధనాలను దేవుడు వాడుకొని ఒక తరాన్ని మన ముందు ఉంచుతాడు. కొత్త తరం అనే దాన్ని మన దగ్గర ఉంచుతాడు. ఎన్ని విషయాలు చెప్పాను? 4 విషయాలు చెప్పాను. 4 గుర్తుపెట్టుకోండి, మనసులో పెట్టుకోండి. ఒక క్రొత్త తరాన్ని చూడాలనంటే దేవుని ఆత్మ సంఘంలో పనిచేస్తున్నప్పుడు, సంఘంలో దేవుని కార్యాలు జరిగి కొత్త తరం లోపలికి రావాలంటే మొట్టమొదట నాయకుడు క్రమశిక్షణ కలిగిన నాయకుడై ఉండాలి. ఇది మొదటి మాట, గుర్తుపెట్టుకోండి. ఎలాగో చెప్తాను. యెహోషువ జీవితంలో అతడు ఎలా క్రమశిక్షణాయుతమైనటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నాడో ఆయన జీవితంలో నుంచి మనం చూద్దాం. 1వ అధ్యాయం 17వ వచనం. మోషే చెప్పిన ప్రతి మాట, మౌత్ దగ్గర పెట్టుకోమ్మా. మోషే చెప్పిన ప్రతి మాట మేము వినినట్లు నీ మాట విందుము. నీ దేవుడైన యెహోవా మోషేకు తోడయుండినట్లు నీకును తోడయుండును గాక. రైట్. ప్రజలందరూ వచ్చి యెహోషువతో చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే, నువ్వు మోషేలాగా బ్రతుకు, మేము మీకు తోడుంటాం, దేవుడు మీకు తోడుంటాడు. అంటే ఒక నాయకుడు, వినండి, ఒక నాయకుడు వారి పైనున్న నాయకులను మాదిరిగా చేసుకొని బ్రతకగలిగినప్పుడు, ఓ నాయకుడు, సంఘంలో ఉన్న నాయకుడు, ప్రజలను నడిపించే నాయకుడు తాను తన పైనుండి ఏ నాయకత్వాన్ని అనుసరించాడో ఆ అనుసరించిన నాయకత్వాన్ని వెంబడించేవాడుగా ఉండాలా. తనంతట తాను పుట్టకూడదు, నేనే నాయకుడిని అనకూడదు. ఆ నాయకుడు తన పైనున్న నాయకుల్ని మాదిరిగా చేసుకొని ఆ డిసిప్లైన్లో ఆ నాయకత్వాన్ని కొనసాగిస్తాడో అతడు ఒక నూతన తరాన్ని సంఘంలో చూస్తాడు. ఆలోచించండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం 7వ వచనం ఏం చెప్తుంది? మీ పైనున్న నాయకులు చదవాలన్నమాట. మీకు దేవుని వాక్యం బోధించి, మీకు దేవుని వాక్యమును బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. శ్రద్ధగా తలంచుచు వారి విశ్వాసమును అనుసరించుడి అంటాడు. ఒకవేళ నాయకులు చెడ్డోళ్ళు అవుతే, మీ పైనున్న నాయకులు చెడ్డోళ్ళు అవుతే వాళ్ళు అనుసరించాల్సిందేగా. పైనున్న నాయకులు చెడ్డోళ్ళు అవుతే వాళ్ళని అనుసరిస్తే సంఘం ఏమవుద్ది? పాడైపోద్ది. అందుకనే నాయకుడు అనేవాడు, సంఘంలో నాయకుడు అనేవాడు తన పైనున్న మాదిరి గల నాయకుడిని వెంబడించాలా. పాత నిబంధన కాలంలో ఓషియా అని ఒక రాజు ఉన్నాడు. 8వ సంవత్సరంలోనే రాజు అయ్యాడు. వాళ్ళ నాన్న చెడ్డోడు, అతడు రాజే. వాళ్ళ తాత అంతకంటే చెడ్డోడు, వాడు రాజే. అర్థమైందా? ఓషియా తండ్రి చెడ్డోడు, వాళ్ళ తాత చెడ్డోడు. వాళ్ళిద్దరిని దాటి అంతకు ముందున్న దావీదును ఆదర్శంగా తీసుకొని దావీదు మాదిరిని అనుసరించాడు ఓషియా.
అందువల్ల దేశాన్ని సుభిక్షంగా కాపాడి ఆ దేశాన్ని ఒక నూతన తరంతో నింపాడు హోషేయ రాజు. చెడ్డవాళ్ళు అయినంత, నీకంటే పైనున్న వాళ్ళు చెడ్డవాళ్ళు అవుతే వాళ్ళని దాటి వెళ్ళిపోవాలా, వాళ్ళతో పని లేదు మనకి. ఎవరు మంచి వాళ్ళో వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఉంటారు, మీ తండ్రి చెడ్డవాడవుతే మీ తండ్రిని అనుసరించమని కాదు, మీ తండ్రి తాగుబోతాడే ఇంటికి వస్తే ఆయన దగ్గర సీసా తీసుకొని నుండి తాగమని కాదు, దాని అర్థం అది కాదు. మంచిని ఆదర్శంగా తీసుకోవాలి, మంచిని మాదిరిగా నువ్వు తీసుకోవాలి. మీ పైనున్న నాయకుల్లో ఎవరు మంచివారో, ఎవరు ఆత్మీయంగా ఉన్నారో, ఎవరు క్రమశిక్షణాయుతంగా సమాజాన్ని నడిపించుకుంటూ వచ్చారో వారిని మనం ఆదర్శంగా తీసుకుంటే తప్పకుండా ఒక తరాన్ని మనం చూడగలుగుతాం. యెహోషువ మోషేని మాదిరిగా చేసుకున్నాడు. మోషే చేతి మీద నీళ్లు పోసినవాడు, మోషే చేతి మీద నీళ్లు పోసినవాడు యెహోషువ. యెహోషువ వాళ్ళ గురువు గారిని అనుసరించి నడిచాడు. మోషే వంటి గొప్ప నాయకుడు ఇంతవరకు పుట్టలా. యేసు ప్రభు తర్వాత అంతటి గొప్ప నాయకుడు భూమి మీద ఎవరైనా ఉన్నారు అని అంటే అది మోషే మాత్రమే. ఇంకెవరిని మనం పోల్చలేం. ఈవెన్ పౌల్ని కూడా మనం పోల్చలేం. మోషే అంతటి గొప్ప నాయకుడు. అందుకనే యెహోషువ మోషేను ఆదర్శంగా తీసుకొని మాదిరిగా ఆయన నడిపించాడు. ఇది మనం గమనించాలని మనం చేస్తా ఉన్నాను. 3వ అధ్యాయం 1వ వచనం. యెహోషువ వేకువన లేచినప్పుడు అతడును ఇశ్రాయేలులందరూ షిత్తీము నుండి బయలుదేరి యోర్దాను. యెహోషువ యొక్క మాదిరి ఏంటి అనంటే వేకువనే లేచి ప్రార్థన చేసుకునే అలవాటు ఉన్నవాడు. వేకువనే లేచి లోయలోకి వెళ్ళి ప్రార్థన చేసుకున్న అలవాటు ఉన్నవాడు యెహోషువ. ఎవరిని ఆదర్శంగా తీసుకున్నాడంటే మోషేను ఆధారంగా తీసుకున్నాడు, మాదిరిగా తీసుకున్నాడు. ఈ రోజున తెల్లవారుజామున లేవడానికి మనకు మనసు రాదు. మనం మన పిల్లలకు ఏం నేర్పుతున్నాం ఈ రోజున? ఎరా మీ బిడ్డలు ఎప్పుడు లెగుస్తున్నారంటే 9 గంటలకండి 10 గంటలకండి అని సమాధానం చెప్పగలిగిన తండ్రులు ఉన్న కాలం ఇది. వాళ్ళ అమ్మల్ని అడగండి, పడుకోనివ్వండి, వాడు రాత్రి ఎప్పుడో వచ్చాడు పడుకోనివ్వండి అని తల్లులే సపోర్ట్ చేస్తున్న కాలం ఇది. ఏమి నేర్పుతున్నాం మన బిడ్డలకి మనం? మీరు నన్ను నమ్ముతారా? మీరు నన్ను నమ్ముతానంటే నిజం చెప్తా, నేను 4 గంటలకు లెగుస్తా, కొన్నిసార్లు 4:30కు లెగుస్తా. ఎప్పుడైనా అనారోగ్యం ఉంటే 5 గంటలకు ఖచ్చితంగా లెగుస్తా. ఇందులో ఏమి డౌట్ లేదు. మెలుకో 4 గంటలకు వస్తుంది. మంచం మీద పడుకుంటాను కానీ, పడుకొని ప్రార్థన చేసుకుంటాను, ఆయన మంచం మీద ఉంటాను కానీ నా మనసు మెలుకొనే ఉంటుంది. మీరు నమ్మాలని చెప్పడంలా యథార్థం చెప్తున్నా. ప్రతి ఉదయకాలం మాకు 5 గంటలకు మాకు గూగుల్ మీట్ ఉంటుంది. ప్రతి ఉదయకాలం మాకు గూగుల్ మీట్ ఉంటుంది. 5 గంటలకల్లా మేము లేచి సిద్ధపడితే తప్ప మాకు 5:30కు ప్రారంభించబడుతుంది. 7 గంటలకు దరిదాపుగా 10 నిమిషాల తక్కువ 7 గంటలకల్లా మాకు గూగుల్ మీట్ పూర్తవుద్ది. ప్రతిరోజు ఎంతమంది కొరకు మేము ప్రార్థన చేస్తామో, ఎన్ని సంఘాల కొరకు మేము ప్రార్థన చేస్తామో, ఎంతమంది వ్యక్తులను మేము జ్ఞాపకం చేసుకుంటామో మాకు తెలీదు. ప్రార్థన అలా గడిచిపోద్ది అంతే. ఒకరి తర్వాత ఒకరం ప్రార్థన చేస్తూనే ఉంటాం. అందరూ సేవకులే. సేవకులు ఏమి నేర్చుకున్నారు అనంటే వేకోజామున లేచి ప్రార్థన చేయడం నేర్చుకున్నారు సేవకులు. మీ సేవకుడు కూడా ఉదయం వేకోజామున లేచి ప్రార్థన చేసుకోవడానికి అలవాటు పడ్డాడు మీ సేవకుడు. అప్పుడు మీరేం చేయాలి? మీరు కూడా వేకోజామున లేచి ప్రార్థన చేసుకోవడానికి మీరు అలవాటు పడండి. దేవుడు కొత్త తరాన్ని చూపిస్తాడు మనకి. ఒక నూతన తరం ఇక్కడ ఉంటుంది. ఖచ్చితంగా ఈ మాట జ్ఞాపకం చేస్తున్నా. మోషేకు ఏ మంచి అలవాట్లు ఉన్నాయో యెహోషువ మంచి అలవాట్లు అన్నిటినీ మాదిరిగా చేసుకొని ఆయన జీవితంలో ఒక క్రొత్త తరాన్ని కనాను దేశంలోకి నడిపించాడు. ఓ నూతన తరాన్ని కనాను దేశంలోకి నడిపించినటువంటి గొప్ప వ్యక్తి యెహోషువ.
చాలా పర్ఫెక్ట్గా జీవితాన్ని కొనసాగించేవాడు. 7వ వచనం చూడండి, 3వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకు తోడయుండినట్లు నీకును తోడయుందునని ఇశ్రాయేలు అందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను. చూడండి, దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు? యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ యెహోవా దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు. ఏమని అనంటే, నేను మోషేకు తోడయున్నట్లు నేను నీకును తోడయుందును. మోషేకు తోడయున్నట్లు నేను తోడయుంటాను. ఈ మాట ప్రజలందరూ నమ్మేటట్టుగా నేను నిన్ను గొప్ప చేస్తానన్నాడు. ప్రజలందరూ నమ్మేట్టుగా నేను నిన్ను గొప్ప చేస్తాను అన్నాడు దేవుడు. మోషే పేరు ఎందుకు ఎత్తాడు? దేవుడు మోషే పేరు ఎందుకు ఎత్తాడు? ప్రజలు మోషే పేరు ఎత్తారు, దేవుడు కూడా మోషే పేరు ఎత్తుతున్నాడు. ఎందుకు మోషే అంటే, మోషే మాదిరి కలిగిన సేవకుడు, మంచి నాయకుడు. ఆ నాయకత్వపు లక్షణాలను యెహోషువలో చూడాలని ప్రజలు ఆశిస్తున్నారు, దేవుడు ఆశిస్తున్నాడు. దేవుడు మన నుండి, ప్రజలు మన నుండి ఏం ఆశిస్తారు అంటే, మనం పర్ఫెక్ట్గా ఉండాలని ప్రజలు ఆశిస్తారు, దేవుడు ఆశిస్తాడు. ఈ మాటని గుర్తుపెట్టుకోండి. నా నుంచి మీరు చెడును కోరతారా? మా సేవకుడు తాగుబోతాడై ఉండాలని కోరుకుంటారా? మా సేవకుడు అబద్ధికుడై ఉండాలని కోరుకుంటారా? మా సేవకుడు నిద్రపోతాయి ఉండాలని కోరుకుంటారా? మా సేవకుడు మా కొరకు ప్రార్థన చేయకుండా మేమిచ్చే కానుకలతో జలసా చేసుకుంటూ బ్రహ్మాండంగా బ్రతకాలని కోరుకుంటారా? చెప్పండి. అసలు ఉంటుందా మీకు ఆలోచన? మీకు ఏ ఆలోచన ఉంటుంది నా మీద అంటే, మా సేవకుడు ఆత్మీయుడై ఉండాలి, మా సేవకుడు ఘనంగా ఉండాలి, మా సేవకుడు దీవించబడాలి, మా సేవకుడు మాకు మంచి వాక్యాలు చెప్పాలి, మా సేవకుడు మా కొరకు, మా కుటుంబాల కొరకు ప్రార్థన చేసేవాడుగా ఉండాలి, మా సేవకుడు అన్ని విషయాల్లో మాకు తోడై ఉండే అనుభవం కలిగిన వాడుగా ఉండాలని నా నుంచి మీరు కోరుకుంటారు. మీరు ఏది కోరుకుంటారో దేవుడు అది కోరుకుంటాడు. మీరు ఏది కోరుకొని మీరు ప్రార్థన చేస్తారో దేవుడు కూడా అదే కోరుకుంటాడు. ఆ రోజున 1వ వచనంలో ప్రజలు అన్నారు, 7వ వచనంలో దేవుడు అన్నాడు. దేవుడు మోషేకు తోడై ఉన్నట్టు నేను మీకు. అది సహవాసం అంటే. అందరూ కలిసి ఉండి చేసే తీర్మానాలు ఎంత అద్భుతంగా ఉంటాయో. ఒక నూతన జనరేషన్ని, ఒక కొత్త తరాన్ని ఆ కనాను దేశంలోకి నడిపించడంలో యెహోషువ నాయకత్వం ఎంత అద్భుతంగా పనిచేసిందో, అద్భుతమైనటువంటి పని చేసింది. మీరు 10-11 వచనాలు కూడా చూడండి. 10-11 వచనాలు. వారితో ఇట్లనెను, సర్వలోకనాథుని నిబంధన మందసము మీకు ముందుగా యోర్దాను దాటబోచున్నది కనుక జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడనియు, ఆయన నిశ్చయముగా మీ ఎదుట నుండి కనానీయులను, హిత్తీయులను, హివ్వీయులను, పెరిజ్జీయులను, గెర్గాషీయులను, అమోరీయులను, యెబూసీయులను వెళ్ళగొట్టుననియు దీని వలన మీరు తెలుసుకొందురు. నేను చెప్తున్నాను వినండి. ఇక్కడ సర్వలోక నాథుడు తండ్రి అయిన దేవుడు 10వ వచనంలో అంటాడు, నిబంధన మందసం మీకు ముందుగా యోర్దాను దాటబోచున్నది గనుక. నిబంధన మందసం మీకు ముందుగా దాటబోచున్నది గనుక. ఇశ్రాయేలీలు ఎక్కడ ఉంటే అక్కడ నిబంధన మందసం ఉంది. నిబంధన మందసం ఉంది అని అంటే దేవుని సన్నిధి అక్కడ ఉంది అని. మందసంలో ఏముంది? 2 ఆజ్ఞలు గల పలకలు ఉన్నాయి. మందసంలో ఏముంది? మన్నా గల పాత్ర ఉంది. మందసంలో ఏముంది? అహరోను చిగుర్చిన కర్ర ఉంది. అర్థమైందా మీకు? దాని మందసం మీద ఎవరున్నారు? కెరూబులున్నాయి. ఎక్కడ చిగుర్చిన కర్ర ఉందో, ఎక్కడ మన్నా గల పాత్ర ఉందో, ఎక్కడ 10 ఆజ్ఞలు గల పలకలు ఉన్నాయో అక్కడ వాక్యం ఉంది, అక్కడ దేవుని సన్నిధి ఉంది, అక్కడ దేవుడు ఉన్నాడు. ఇప్పుడు దేవుడు యాజకులు భుజాల మీద మోసుకుంటూ వెళ్తున్నారు. ఆయన అన్నాడు, మీకు ముందుగా నిబంధన మందసం ముందుగా వెళ్తుంది, మీరు భయపడొద్దు అన్నాడు. మీకంటే ముందు దేవుని సన్నిధి మీ ముందు నడుస్తుంటే, మీరు ఒక పని కట్టుకొని మీరు బయలుదేరారు, మీరు ఒక పని కట్టుకొని మీరు దైవికంగా ముందుకు సాగుతున్నప్పుడు మీకంటే ముందుగా మీ దేవుడు మీ ముందు నడిస్తే
వచ్చే ప్రతి ఆటంకం నిలిచిపోద్ది. అక్కడ యోర్దాను అనే పదం ఉంది. అక్కడ ఏముంది చూడండి, యోర్దాను దాటబోచున్నారు గనుక, దాటిపోచున్నది గనుక అన్నాడు. యోర్దాను ప్రమాదకరమైన నది, ప్రమాదకరమైన నది. ఆ యోర్దాను నది వాటం ఇలా ఉంటుంది, పైనుంచి నీరు ఇలా ప్రాగుతూ ఉంటుంది. పైనుంచి నీళ్లు కిందకు పడేటప్పుడు స్పీడ్ ఉంటుందా, నెమ్మదిగా పోద్దా? స్పీడ్గా. అందుకని దానికి మరణ నది అని పేరు పెట్టారు. యోర్దాను నదికి మరణ నది అన్నారు. ఎందుకంటే అది వడిగా ప్రవహించే నది. వడిగా ప్రవహించే ఆ నది, వడిగా ప్రవహించే నది అది దాటిపోవచ్చున్నది. అంటే మందసం ముందు నడుస్తుంది కనుక మీరు దాని వెనకాల నడవండి. అక్కడ ప్రమాదం ఉంది, ప్రాణం పోగొట్టుకునే ప్రమాదం ఉంది. యోర్దాను అనగానే మరణ నది, మరణం అడ్డం వస్తుంది మీకు. ఆ మరణాన్ని దాటిపోవాలంటే మీకు ముందు దేవుడు నడవాలి. అందుకనే ఈ ప్రజలందరూ వెనకాల మందసం ముందు పెట్టుకొని ఆ నడిపిస్తున్నటువంటి నాయకత్వం ఎంత గొప్పది. దేన్ని పెట్టారు ముందు? దేవుణ్ణి ముందు పెట్టుకొని నడిపించే నాయకత్వం యెహోషువాది. దేవుణ్ణి ముందు పెట్టకుండా నేను నాయకుడిని, నాకు జ్ఞానం ఉంది, నాకు తెలివి ఉంది, నాకు చదువు ఉంది, నాకు డబ్బు ఉంది, నాకు హోదా ఉంది, నా ఏంది మట్టి శార్థం ఏమేమో పేర్లు పెట్టుకొని అవన్నీ నాకున్నాయి కాబట్టి నేను దీన్ని నడిపిస్తాను అని అంటే చతికిలబడతాం. దేవుడు లేకుండా మన జ్ఞానం పనికిరాదు, దేవుడు లేకుండా మన డబ్బు పనికిరాదు, జ్ఞానం లేకుండా దేవుడు లేకుండా మనం ఎన్ని పిల్లి గంతులు వేసినా కూడా మనం ముందుకు వెళ్ళాం. అందుకనే మీ కుటుంబాలలో ఏదైనా ఒక మంచి కార్యక్రమాన్ని మీరు తలపెట్టినప్పుడు దేవుణ్ణి ముందు పెట్టండి. దేవుడు లేకుండా ఏ పని చేయొద్దు. దేవుడు లేకుండా మీరు ఏ పని చేసినా ఆ పనిలో ఖచ్చితంగా మీరు ఫెయిల్యూర్స్ వస్తాయి. అందుకని దేవుణ్ణి ముందు పెట్టుకొని మీరు ప్రయాణాన్ని కొనసాగించాలని నేను మీకు ఈ వాక్యం ద్వారా మీకు మనవి చేస్తున్నాను. అక్కడ శత్రువులు ఉన్నారు. మొట్టమొదటి శత్రువు యోర్దాను నది అవుతే, యోర్దాను నది దాటగానే కానానులో ప్రవేశించడానికి 7 జాతుల మనుషులు ఉన్నారు అక్కడ. ఇక్కడ రాశాడు, ఆ పేర్లు రాశాడు. కనానీయులు, హిత్తీయులు, హివ్వీయులు, పెరిజీయులు, గెర్షినీయులు, అమోరీయులు, యెబూసీయులు. 7 జాతుల వాళ్ళు. వీళ్ళందరూ కూడా బలాఢ్యులు. నెఫీలులు ఎత్తు భుజాలు కలిగిన వారు, రాక్షసుల్లా కనబడే జాతి. అది రాక్షసుల్లా కనబడే జాతి, ఎత్తు భుజాలు కలిగిన వారు, యుద్ధ నేర్పరులు. దేవుడు అంటాడు మీకు 2 అంతల ప్రమాదం ఉంది. యోర్దాను అనే మరణ నది మీకు అడ్డం వస్తుంది. ఆ తర్వాత బలవంతులు అక్కడ ఉన్నారు. ఆ బలవంతులందరినీ నేను గెలుస్తా, మీరు ప్రయాణం కండి. అక్కడ బలవంతుల్ని గెలవడానికి, ఇక్కడ మరణాన్ని దాటి ముందుకు వెళ్ళడానికి, ఇక్కడ మరణాన్ని దాటి ముందుకు వెళితే బలవంతులైన శత్రువులు ఉన్నారు. ఆ శత్రువులను గెలవడానికి నేను మీకు ముందుగా నడుస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవుని వాగ్దానం ఎంత గొప్పదో తెలుసా మీకు? దేవుని వాగ్దానం ఎంత గొప్పదో తెలుసా? దేవుడు ఒక మాట అన్నాడంటే అది జరిగి తీరాల్సిందే. దేవుడు ఒక మాట చెప్తే అది జరిగి తీరాల్సిందే, జరిగి తీరుతుంది. కనుక ఈ నాయకుడు ఎలాంటి వాడు? నేను ఎక్కువ చెప్తే చాలా, నేను ఒక యెహోషువ దగ్గరే ఆగాల. నేను ఇంకా చాలామంది చెప్పాలి కనుక నేను ఆగిపోతున్నాను. ఇక్కడ ఆగిపోయి నేను ఇంకో దానికి వెళ్ళిపోతాను. నేను ఇప్పుడు ఎవరు చెప్పండి? యెహోషువ డిసిప్లైన్ ఉందా? యెహోషువకి క్రమశిక్షణ కలిగిన నాయకుడేనా? ప్రార్థనా పరుడేనా? అవునా? దేవుని తోడు తీసుకెళ్తున్నాడా? దేవుణ్ణి ముందు పెట్టుకొని వెళ్తున్నాడా? మీరు చెప్పండి. కనుక దేవుణ్ణి ముందు పెట్టుకున్నాడు, దేవుని తోడును తీసుకెళ్తున్నాడు, క్రమశిక్షణ కలిగి ప్రార్థనాపరంగా వెళ్తున్నాడు. మీరు ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడు ఎప్పుడైనా ప్రార్థన చేసుకుంటారా? మంచి అలవాటు చేసుకోండి. ఎప్పుడైనా ఇంట్లో నుంచి మీరు కాలు బయట పెట్టేటప్పుడు మీరు గదిలోకి వెళ్ళి తల వంచి ప్రార్థన చేసుకొని, ప్రభా నేను ఫలానా పని మీద నేను బయటకు వెళ్తున్నాను నాయన, ఫలానా ఆఫీస్కి వెళ్తున్నాను నాయన, నేను ఫలానా కార్యం మీద నేను బయటకు వెళ్తున్నాను, నాకు మీరు తోడుండండి.
గబగబా స్నానం చేస్తారు, బట్టలు మార్చుకుంటాడు, జోళ్ళు తొలగించుకొని బయటికి వెళ్తూనే ఉంటారు. చాలామంది ప్రార్థన ఉండదు వాళ్ళ జీవితంలో, బాగుపడరు. ప్రార్థన ఎంత అద్భుతమైన సాధనమో. అందుకని ఎవరు కాలు బయట పెట్టిన మొట్టమొదటి ఇంట్లో ప్రార్థన చేసుకొని బయటికి వెళ్ళడానికి ఇష్టపడండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. అప్పుడు దేవుడు మీకు తోడుగా నడుస్తూ ఉంటాడు, దేవుడు మీ ముందుంటాడు. మరణం అడ్డం వస్తుంది, అపాయం రాకుండా తప్పించేవాడు ఎవరు? అపాయం రాకుండా తప్పించేవాడు దేవుడు. మనం వెళ్ళిన పని సక్సెస్ఫుల్గా చేసుకొని తృప్తిగా వెనుదిరిగి తీసుకురావడానికి దేవుడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఏ సాధనమైనా చేస్తాడు. అందుకనే ఈ మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనాను దేశమంతటిని దేవుడు ఈ తరానికి, ఈ నూతన తరానికి దేవుడు ఇచ్చాడు. ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వాళ్ళందరూ 40 సంవత్సరాల అరణ్యంలో చచ్చిపోయారు. ఐగుప్తు దేశంలో నుంచి ఎర్ర సముద్రాన్ని దాటించి తీసుకువచ్చిన ఆ పాత తరం ఏదైతే ఉందో వాళ్ళందరూ ఆ 40 సంవత్సరాల్లో అరణ్యంలో చచ్చిపోయారు. ఆ 40 సంవత్సరాల్లో పుట్టిన నూతన తరం యవనస్తులందరినీ దేవుడు కనానులోకి తీసుకొని వెళ్ళాడు. కనానులో ఇప్పుడు ప్రవేశించిన వాళ్ళందరూ ఎవరంటే యవనస్తులు. యవనస్తుల ద్వారా అక్కడ సంఘ స్థాపన జరిగింది. యవనస్తులు ఎంత మూలమో, యవనస్తులు ఎంత మూలమో. అందుకనే యవనస్తుల గురించి ఒక మాట నేను మీతో చెప్తున్నాను. యవనస్తుడు మొదట మరణంలో నుండి జీవంలోకి దాటాలి. మీరు ఆడపిల్లలు కానివ్వండి, మగపిల్లలు కానివ్వండి, మీ యవనస్తులు మరణంలో నుండి జీవంలోకి దాటాలి. అంటే పాపంలో నుండి పరిశుద్ధతలోకి రావాలి, అక్రమంలో నుండి పశ్చాత్తాపంతో దేవుని సన్నిధికి దేవుని పిల్లలుగా మారాలి. అందుకని అన్నాడు, మొట్టమొదటి వీళ్ళకి ఎదురైంది ఏంటి? యోర్దాను మరణ నది. మరణాన్ని దాటి వెళ్ళాలి. మరణాన్ని దాటి అవతలికి వెళ్ళిన తర్వాత అక్కడ బలవంతులైన శత్రువులు ఉన్నారు. బలవంతులైన శత్రువులను జయించాలి. నీ బలం సరిపోద్దా? బలవంతులైన 7 జాతుల వాళ్ళు అక్కడ ఉన్నారు, నీదొకటే జాతి. ఒక జాతి 7 జాతుల వారిని గెలవాలి. నేను ఈ రోజున జరుగుతున్న సంగతి చెప్పనా? పాలస్తీనా దేశంలో ఇశ్రాయేలీల మీద ఇవాళ యుద్ధాలు జరుగుతున్నాయి. ఈ రోజున యుద్ధాలు జరుగుతున్నాయి. దేవుడు ఆ రోజున, పూర్వకాలమున దేవుడు ఆ పాలస్తీనా దేశాన్ని, ఆ పాలు తేనెలు ప్రవహించే కానాను దేశాన్ని దేవుడు ఇశ్రాయేలు అని తన ప్రజలకు ఇచ్చాడు. ఆ భూభాగం అంతా దేవుని పిల్లలది. దేవుడిచ్చాడు. దేవుడు ఇచ్చింది ఏదైనా శాశ్వతమే. దాన్ని ఇప్పుడు పాలస్తీనీలు వీళ్ళు ఇప్పుడు ఏమంటున్నారంటే అది మా భూభాగం అంటున్నారు. కాదు, దేవుడు మాకిచ్చిన భూభాగం అని ఇశ్రాయేలీలు కొట్లాడుతున్నారు. ఈ యుద్ధంలోనే దేవుడు ఇశ్రాయేలు పక్షంగా నిలిచాడు. వాళ్ళు చేసిన పాపానికి వాళ్ళని శిక్ష విధించిన మాట వాస్తవమే. కానీ వాళ్ళని ఎలా స్థిరపరుస్తున్నాడు దేవుడు అనంటే, యెరూషలేములో కూర్చొని లెబనాన్లోను, సిరియాలోను హిజ్బుల్లా వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి వాకీటాకుల్ని పేల్చిపడేశారు. సైబర్ క్రైమ్ జరిగిపోయింది అంతే. పిచ్చెక్కిపోతుంది ప్రపంచ దేశాలకు. ఇంత తెలివి ఎక్కడిది ఇశ్రాయేలు ప్రజలకి? ఇశ్రాయేలు జనాంగానికి ఇంత తెలివి ఎక్కడిది? మా చేతిలో సెల్ ఫోన్ మోగుతుంది, చచ్చిపోతాడంతే. పేలిపోతుంది, చావడమే. పేజర్లు చేతిలో ఉన్నాయి, మాట్లాడుతూనే ఉన్నాడు, పేలిపోతుంది, మూతి పగిలిపోతుంది, కళ్ళు పాడైపోతున్నాయి, చచ్చిపోతున్నారు. నిన్న మొన్న వార్త 3000 పైచిలుకు హాస్పిటల్ పాలయ్యేవారంట. ఆయన అంటాడు, నాగేశ్వరరావు గారు 5000 మంది హాస్పిటల్ పాలయ్యారని. 5000 పేజర్లు పేల్చిపడేశాడు. ఎక్కడుండి? యెరూషలేములో ఉండి. ఎక్కడ? లెబనాను, సిరియాలో. హిజ్బుల్లా వాళ్ళు ఎవరంటే ఉగ్రవాదుల యొక్క చేతులను, కాళ్ళను పేల్చిపడేశారు. వాళ్ళ స్థావరాలను పేల్చారు. అంత జ్ఞానం ఇశ్రాయేలీలది.
దేవుడు వాళ్ళకి ఇచ్చిన భూభాగం, దాని మీద వాళ్ళకు ఉన్నటువంటి గొప్ప ఆశ, దేవుడు వాళ్ళతో ఉన్నాడు, వాళ్ళకి ఆ జ్ఞానం ఇస్తున్నాడు. ఇశ్రాయేల్ గురించి చెప్పాలనంటే అసలు మనం సరిపోవండి. అంత అద్భుతమైనటువంటి జనాంగం, దేవుని జనాంగం. అబ్రహాం సంతానం, ఇస్సాకు సంతానం, యాకోబు సంతానం. వాళ్ళని దేవుడు ఎంత దీవించాడో. మనం కూడా అబ్రహాం సంతానమే. దేవుడు మనకు కూడా జ్ఞానం ఇస్తున్నాడు. కనుక దయచేసి ఈ విషయాలను మీరు గమనించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. 6వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 22వ వచనం చూడమ్మా. అయితే యెహోషువ ఆ వేశ్య ఇంటికి వెళ్ళి, మీరు ఆమెతో ప్రమాణము చేసినట్లు ఆమెకు కలిగిన వారిని అందరినీ అక్కడ నుండి తోడుకుని రండని దేశమును వేగు చూసిన 2 మనుషులతో చెప్పగా, వేగుల వారైన ఆ మనుషులు పోయి, నేను చెప్తానమ్మా, అది వచనం రాసుకోండి, మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. నేను చెప్తాను, టైం లేదు కనుక నేను చెప్తాను, సమయం పరిగెడుతూ ఉంది. అయ్యో, వేగులు వారు వెళ్ళి వేగు చూసి వచ్చినప్పుడు రాహాబు ఆ 2 ఈ వేగుల వారిని కాపాడినందుకు వాళ్ళు అన్నారు, నిన్ను నీ కుటుంబాన్ని మేము రక్షిస్తామని వాగ్దానం చేసి వచ్చారు. ఆ మాటే వచ్చి యెహోషువతో చెప్తారయ్యా, శత్రువులు మమ్మల్ని తరుముకుంటూ వచ్చారు, కానీ అక్కడ రాహాబు అనే ఒక వేశ్య మా ప్రాణాన్ని తప్పించింది, మమ్మల్ని కాపాడింది, ఆ గోడ మీద నుంచి దాటించి మమ్మల్ని సురక్షితంగా ఇక్కడికి వచ్చేటట్టు చేసింది. ఆమెను ఆమె ఇంటి వారిని రక్షించమని ఆ రోజే కోరింది, మనం రక్షించాలని చెప్తే ఆ మాట తూచా తప్పకుండా నెరవేర్చినాడు. యెహోషువకు చెప్పారు. యెహోషువ తిరిగి దాన్ని జయించే టైం వచ్చింది. దాన్ని జయించినప్పుడు ఆ రాహాబు ఇంటి వారందరినీ కాపాడాడు దేవుడు. యెహోషువ అంటే మాట మీద నిలబడే స్వభావం కలిగినటువంటి వారు ఇశ్రాయేలీయులు. యెహోషువ మాట మీద నిలబడే స్వభావం. దేవుని వాగ్దానం ఒక్కసారి తన సేవకుల నోట గుండా వచ్చిన మాటని సైతం నెరవేర్చే దేవుడు. అంతే, అంత గొప్ప నాయకత్వంలో వాళ్ళు నడుస్తున్నారు. ఇది మొదటి మాట. నేను 2వ మాట దగ్గరికి వస్తాను. ఎవరు వీళ్ళు అని అంటే 3వ అధ్యాయం 6వ వచనం, యాజకుల గురించి చెప్తున్నాను. సమర్పణ కలిగిన యాజకులు, 3వ అధ్యాయం 6వ వచనం. మీరు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడువుడని యాజకులకు అతడు సెలవీయగా, వారు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడిచిరి. ఇప్పుడు యెహోషువ చెప్పాడు యాజకులతో, ఏం చెప్పాడంటే, అయ్యా మీరు యాజకులు, మీరందరూ నిబంధన మందసాన్ని భుజాల మీద మోసుకొని వెళ్ళాలి. భుజాల మీద మోసుకొని మీరు వెళ్ళాలి. 14వ వచనం చదివాను. 14వ వచనం. కోతకాలం అంతయు యోర్దాను దాని గట్లన్నిటి మీద పొర్లి పారును. నిబంధన మందసమును మోయి యాజకులు జనులకు ముందు వెళ్ళగా, యోర్దానును దాటుటకై జనులు తమ గుడారముల్లో నుండి బయలుదేరిరి. 17వ వచనం. జనులు యెరికో ఎదుటను దాటగా, యెహోవా నిబంధన మందసమును మోయి యాజకులు యోర్దాను మధ్య ఆరిన నేలను స్థిరముగా నిలిచిరి. జనులందరూ యోర్దాను దాటుట తుదముట్టు వరకు ఇశ్రాయేళ్లందరూ ఆరిన నేల మీద దాటుచూ వచ్చిరి. చాలమ్మా, చూడండి, ఇక్కడ నేను 3 మాటలు చెప్తున్నాను. 6వ వచనంలో యెహోషువ చెప్పాడు, మీరు యోర్దాను నదిని దాటేటప్పుడు నిబంధన మందసాన్ని భుజాల మీద మోసుకుంటూ వెళ్ళండి అన్నాడు. 14వ వచనంకి వచ్చేసరికి ఆ నీళ్లు ఎలా పొర్లిపారాయి, గట్ల మీద నుంచి పొర్లిపారాయంట. ఆ నీళ్లు ఆ గట్ల మీదకి వెళ్ళి పొర్లిపారాయి అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. నీదనేది అంతా ఒడిగా ప్రవహిస్తూ ఉంది. ఇప్పుడు ఆ ఒడిగా గట్లు మీద కూడా పొర్లి పారుతున్నంత ఒడిగా ప్రవహిస్తున్న నీటి గుండా ఇప్పుడు యాజకులు వెళ్ళాలి. దేన్ని మోసుకొని? మందసాన్ని మోసుకొని వెళ్ళాలి. మందసం భుజాల మీద ఉంది, ఒడిగా ప్రవహిస్తుంది. కాలు పెడితే చూశారుగా, మన విజయవాడలో చూసారా కార్లు కొట్టుకుపోయినాయి. మొన్న చైనాలో చూసారా, చైనాలో ఎన్ని ప్రమాదాలు, ఎంత ఒడిగా ప్రవాహం. ఆ ప్రవాహంలో కార్లు కొట్టుకుపోయినాయి, లారీలు కొట్టుకుపోయినాయి, అన్ని కొట్టుకుపోయినాయి, అంత బలమైనవి కొట్టుకుపోయినాయి. ఇప్పుడు యాజకులు ఇప్పుడు మందసాన్ని మోయాల. మందసాన్ని మోసే ముందు 2, వెనకాల
ఇద్దరు. 4 దండలు ఉంటాయి. ముందు ఇద్దరు మొయ్యాలి, వెనకాల ఇద్దరు మొయ్యాలి, మందసం మధ్యలో. ఇప్పుడు ఆలోచించండి, నలుగురి కాళ్ళు ఆ ఒడిగా ప్రవహిస్తున్న ఆ ప్రవాహంలో కాలు నిలుచుద్దా? అసలు కాలు పెట్టడానికి యాజకులు ధైర్యం చేస్తారా? ప్రాక్టికల్గా మీరు ఆలోచన చేయండి. ఒడిగా ప్రవహిస్తున్నటువంటి నదిలో బరువును మోసుకుంటూ, మందసాన్ని మోసుకుంటూ ఒడిగా ప్రవహిస్తున్న నీటిలో కాలు పెట్టగలరా? ధైర్యం సరిపోద్దా? కానీ దేవుని నోటి మాట మీద, దేవుని సేవకుని నోటి మాట మీద, నాయకుని నోటి మాట మీద ఆ నలుగురు నీళ్ళల్లో గుండా అడుగులు పెట్టారు. అంతే, నీళ్ళల్లో అడుగు పెట్టారు. అద్భుతం ఏంటంటే నీళ్లు ఆగిపోయినాయి, నీళ్లు నిలిచిపోయినాయి. యాజకులు కాళ్ళు పెట్టిన స్థలాలు దీవించబడ్డాయి. నేను ప్రభు మహిమ కొరకు చెప్తున్నాను, నేను ప్రభు మహిమ కొరకు ఈ మాట చెప్తున్నాను. దేవుడు అన్నాడు 2వ అధ్యాయం, కీర్తన 2వ అధ్యాయం, నన్ను అడుగుము జనములు నీకు స్వాస్థ్యంగాను భూదిగంతముల వరకు సొత్తుగా. ఎందుకు అన్నాడు ఈ మాట అనంటే, వాళ్ళు కాళ్ళు పెట్టే స్థలాలు దీవించబడ్డాయి. అబ్రహాము కనాను దేశంలో కాలు పెట్టాడు. అబ్రహాము మొట్టమొదట ఆ కనాను దేశంలో అడుగు పెట్టాడు. ఆ కనాను దేశంలో ఇస్సాకు అడుగు పెట్టాడు. అదే కనాను దేశంలో యాకోబు అడుగు పెట్టాడు. ఇప్పుడు యాకోబు పిల్లలు అడుగు పెడుతున్నారు, ఇశ్రాయేలు పిల్లలు అడుగు పెడుతున్నారు. 4 తరాల వాళ్ళు ఆ భూభాగంలో అడుగులు పెట్టారు. అందుకనే ఆ దేశం దీవించబడింది, ఆ దేశం దీవించబడింది. దేవుని పిల్లలు అడుగు పెట్టిన స్థలాలు దీవించబడాలి. సేవకులు మీ ఇంటి దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తానంటే ఇష్టపడండి. అబ్బా, ఈ ఇంటికి వస్తున్నాడు, ఈయనకో 100, 200, 300, 400 కానుక ఇయ్యాలా, ఈ కానుకలు ఇవన్నీ ఏడలే, అబ్బా దరిద్రుడు బైబిల్ పట్టుకొని వస్తున్నాడు. మీరు కానుకలు ఇవ్వక్కర్లా. మీ సేవకుడు మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేయాలన్న కోరికలు మీలో పుట్టించండి. కనీసం ఆయన వస్తే టీ ఇవ్వాలేమో, ఆయన వస్తే భోజనం పెట్టాలేమో, ఆయన వస్తే కానుక ఇవ్వాలేమో, ఈ ఆలోచన రానివ్వకండి. దేవుని సేవకులు కాలు పెట్టిన స్థలాలు ప్రమాదకరమైనవైన మరణమైన నిలిచిపోతుంది. మరణ నది ఆగిపోయింది. ఎంత అద్భుతమైన సంగతి అంటే. ఇప్పుడు లేరులేండి ఆ సేవకులు, ఇవాళ ఎక్కడున్నారులే. ఇవాళ సేవకులందరూ డొల్లే, ఏమీ లేదు, బతుకుతున్నారు. మాటలు చెప్పి బ్రతికే వాళ్ళే నాలంటి వాళ్ళందరూ. చాలా దారుణంగా ఉన్నాయి. సరే, నేను ఏ సేవకుని అనకూడదు, నేను అననులే, కానీ అవసరం కూడా లేదు. ఆ వైపు మనం చూడదు. కానీ ఇక్కడ చూద్దాం. యెహోషువ గ్రంథంలో యాజకుల యొక్క కాళ్ళు నీళ్ళల్లో పెట్టారు. యాజకుల కాళ్ళు పెట్టినందువల్ల నీళ్లు నిలిచాయా? వారి భుజాల మీద మందసం ఉన్నందువల్ల నిలిచాయా? అర్థమైందా మీకు? వాళ్ళ భుజాల మీద ఉన్న దేవుని మందసం ఉంది కనుక ఆ నీళ్లు ఆగిపోయినాయి. యాజకులు కాళ్ళు పెడితే కాదు. ఇప్పుడు మేము చెప్పుకునేది ఏంటంటే బోస్టింగ్ అనమాట. మమ్మల్ని మేమే గాలి కొట్టుకుంటాం. మా కాళ్ళు మీ ఇళ్లలో పడాలి, మేము ప్రార్థన చేయాలని మమ్మల్ని మేము బోస్ట్ చేసుకొని మీ దగ్గర నుంచి కాఫీయో, టీయో, టిఫినో, భోజనమో, డబ్బులో ఏదో ఒకటి ఆశిస్తాం. ఇది మా దౌర్భాగ్యం. మా భుజాల మీద దేవుడుంటే, మా భుజాల మీద దేవుని సన్నిధి ఉంటే, మేము నిజంగా దేవుని మందసాన్ని మోసుకొని వెళ్ళే వాళ్ళం అవుతే తప్పకుండా నీ ఇంట్లో అద్భుతం జరుగుద్ది. మాకు ఆ అనుభవాలు లేకపోతే ఏమీ జరగదు. డొల్లా. నీ యాజకులు భారంతో దేవుని సన్నిధిని మోసేవారై ఉండాలి. యాజకులు ఎవరు వీళ్ళు అంటే దేవుని నిబంధన మందసాన్ని మోయగలిగినటువంటి వాళ్ళు. ఎంతసేపో చెప్పనమ్మా, ఎంతసేపు అనంటే వీళ్ళ వెనకాల ఎవరున్నారు? ఇప్పుడు ఆ వచనం చూడండి. ఎక్కడ 14 వచనం చదువునా? సర్వలోకనాథుడకు యెహోవా నిబంధన మందస్తమును మోయి యాజకుల అరికాళ్ళు యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును. కోతకాలమంతయు యోర్దాను దాని గట్ల మీద పొర్లి పారును. నిబంధన మందస్తమును మోయి యాజకులు జనులకు ముందు వెళ్ళగా యోర్దాను దాటుకై జనులు తమ గుడారముల్లో నుండి బయలుదేరిరి.
15వ వచనంలో అంటాడు, అప్పుడు ఆ మందసమును మోయువారు యోర్దానులో దిగిన తరువాత మందసమును మోయి యాజకుల కాళ్ళు నీటి అంచున మునగగానే పైనుండి పారు నీళ్లు బహు దూరమున సారెతాను నొద్దనున్న ఆదామును పురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచెను. లవణ సముద్రమును అరాబా సముద్రమునకు పారునవి బొత్తిగా ఆపబడెను. వీళ్ళు ఎప్పుడు బయలుదేరారు? వీళ్ళ గుడారాల్లో నుంచి ప్రజలు ఎప్పుడు బయలుదేరారు? ప్రజలందరూ గుడారాల్లో ఉన్నారు కదమ్మా. ప్రజలందరూ గుడారాల్లో ఉన్నవాళ్ళు ఎప్పుడు బయలుదేరారు? ఇళ్లలో నుంచి సర్దుకొని నీళ్లు నిలిచిన తర్వాత. మీరు గుర్తుపెట్టుకోండి, ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రజల పరిస్థితి ఇంతే. ముందు మీరు అక్కడ నీళ్లు ఆపండి, మేము ఆ తర్వాత బయలుదేరి వస్తాం. ముందు మీరు ప్రార్థన మొదలు పెట్టండి, ఆ తర్వాత నెమ్మదిగా వస్తాం, ఆమెననే టైంకి వస్తాం. ముందు మీరు కానివ్వండి, కార్యక్రమం మీరు మొదలు పెట్టండి, వెనకాల మేము వస్తాం. దేవుని సేవకులు మీకు ముందుగా నడుస్తూ మీ త్రోవను సరళం చేసి ఆటంకాలన్నీ ఆపితే అప్పుడు వెనకాల వస్తారు మీరు. అనాది కాలంలో నుండి మనుషుల స్థితిగతులు ఇలాగే ఉన్నాయి, విశ్వాసుల స్థితిగతులు ఇలాగే ఉన్నాయి. దయచేసి ఈ అలవాటు మంచిది కాదండి. ఈ అలవాటు మనకు మంచిది కాదు. మీరు ముందెళ్ళండి, మేము వెనకాల వస్తాం. మీరు ప్రారంభించండి, మేము వెనకాల వస్తాం. వెనకాల వచ్చి కూర్చుంటాం. నో, వీళ్ళు వచ్చారు, అరికాలు మోపారు, నీళ్లు నిలిచాయి. ఇటు లవణ సముద్రం, అటు అరబా సముద్రం, అక్కడ నీళ్లు నిలిచాయి. మధ్యన ఆరిన నేల ఏర్పడింది. ఆరిన నేల ఏర్పడిన తర్వాత వాళ్ళు గుడారాలు ఖాళీ చేసుకొని బయలుదేరారు. బయలుదేరిన వాళ్ళు నెమ్మదిగా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి టెంట్లన్నీ చుట్టుకొని అప్పుడు వాళ్ళు భుజాల మీద పోసుకొని మోసారు. ఎంతమంది అమ్మా, ఎంతమంది ఉండరా? ఇశ్రాయేలు జనాంగం ఎంతమంది ఉండుంటారు? ఎర్ర సముద్రాన్ని దాటినప్పుడు ఎంతమంది? 6 లక్షల కాల్బలం. ఇప్పుడు చెప్పండి, పాత తరం అంతా చచ్చిపోయారు కదరా అక్కడ. పాత తరం చనిపోయారు, ఇప్పుడు కొత్త తరం ఎంతమంది ఉండుంటారు? ఎక్కువై ఉంటారా, తక్కువై ఉంటారా? జనం ఎక్కువై ఉంటారా, తక్కువై ఉంటారా? ఎక్కువ తక్కువ నేను చెప్పను, కానీ అంతమంది జనం యోర్దాను నది ఆరిన నేల గుండా దాటి వెళుతున్నంతసేపు యాజకులు అక్కడే నిలబడ్డారు. యాజకుడు మోకాళ్ళ మీద మీ కొరకు నిలవబడుతున్నాడు అని అంటే మీరు ప్రమాదాల్లో నుంచి దాటిపోతున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ సేవకుడు మీ కొరకు ప్రార్థనలో మోకాళ్ళ మీద, ప్రార్థనలో దేవుని సన్నిధిని, ప్రార్థనలో మందసాన్ని మోసుకుంటూ మీ సేవకులు నిలిచి ఉండకపోతే మీకు క్షేమం లేదు, ఉండదు. అందుకనే ప్రతి నాయకుడు, ప్రతి సేవకుడు, ప్రతి యాజకుడు సంఘం కొరకు దేవుని సన్నిధిని మోసేవాడు. మీరు దాటిపోవడం కొరకు, మీరు ప్రమాదాలు దాటిపోవడం కొరకు, మీరు మరణం దాటిపోవడం కొరకు, మీ కొరకు మీ సేవకులు, మీ నాయకులు శ్రమిస్తున్నారు అనే మాటని మీరెన్నడూ మర్చిపోవద్దు. మా అంతటా మేమే చేసుకుంటున్నామనే ఆలోచన రానివ్వకండి, అది మీకు మంచిది కాదు. మీ వెనకాల ప్రార్థనలు, మీ నాయకుల ప్రార్థనలు, మీ యాజకుల ప్రార్థనలు ఉన్నాయి. అందువల్ల మీరు ఒక పనిని చేయగలుగుతున్నారు, అందువల్ల మీరు ఒక పనిని సాధించగలుగుతున్నారు, అందువల్ల మీరు ఒక పనిని మీరు జయప్రదంగా చేయగలుగుతున్నారు. ఈ రోజున మీరు ఆ మాటను మీరు మర్చిపోతే మీ జీవితంలో మీకు పుట్టుగతులు ఉండవు. గుర్తుపెట్టుకోండి, మీ కొరకు మీ యాజకులు నిలవబడ్డారు. ఎంతసేపు అంటే ఈ జనాంగం అంతా దాటిపోవాలి, ఈ జనాంగం అంతా దాటిపోవాలి. లక్షల మంది, లక్షల కుటుంబాలు, వారి ఎడ్లు, వారి బండ్లు, వారి గాడిదలు, వారి గొర్రెలు, వారి మందలు అన్నీ కూడా దాటిపోవాలి. అవన్నీ దాటిపోయేంత వరకు
భుజాల మీద మందసాన్ని మోసుకున్న నిలబడిన యాజకులు ఎంత నిబద్ధత గలవారు, ఎంత శ్రమించేవారు, ఎంత బాధను అనుభవిస్తూ నిలబడ్డారో మీరు ఆలోచన చేయండి. నేను ఇంకో మాట చెప్తున్నా, నాకు టైం లేదు, నాకు 10 నిమిషాలు టైం, 10 నిమిషాలు కూడా లేదు, నేను త్వరగా చెప్తున్నాను. దాని తర్వాత ఎవరు? పెద్దలు, యాజకులను నాయకులను సపోర్ట్ చేసి అనుసరించే పెద్దలు. 12 గోత్రాలలో 12 గోత్రకర్తలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు. ఈ 12 మంది పెద్దలు సంఘ పెద్దలు అంటారు వీళ్ళని. ఆ వంశానికి పెద్దలు. యూదా వంశానికి ఒకడు, రూబేను వంశానికి ఒకడు, లేవి వంశానికి ఒకడు, నఫ్తాలి, అట్లా 12 గోత్రాల వారు, 12 గోత్రాలకు 12 పెద్దలు. ఇప్పుడు 12 మంది పెద్దలు యాజకులు నిలబడిన స్థలంలో మందసం మోస్తున్నప్పుడు, ఆ మందసాన్ని మోసుకొని వస్తుండగా యాజకులు కాళ్ళు నీళ్ళలో పెట్టగానే ఆ నది ఏమైంది? ఆరిన నేలగా మారింది. ఆ ఆరిన నేలలో గుర్తుగా మేము ఈ నదిని దాటాము అనడానికి గుర్తుగా ఈ పెద్దలు 12 రాళ్ళు తీసుకొని వచ్చి ఒక స్తంభం నిలిపారు. అక్కడ ఒక స్తంభాన్ని పెట్టారు వాళ్ళు. పెద్దలు రే దాడు పడేసి ఆడ స్తంభం కట్టండి రా అనాలి. పెద్దలు ఏమనాలి? పెద్దవాళ్ళు ముందు నిలబడి చిన్నపిల్లలతో పని చేయించాలి. అది కదా మన సిస్టమ్, అది. కానీ యెహోషువ కాలంలో సిస్టమ్ ఏమైంది అని అంటే, పెద్దలే స్వయంగా వారి భుజాల మీద ఉన్న వారి కుటుంబ భారాన్ని పక్కన పెట్టి, వారి కుటుంబ భారాన్ని దాటుతున్నారు కదమ్మా, దాటుతున్నప్పుడు వారి వస్తువులు వారి భుజాల మీద లేవా? ఉన్నాయిగా. అవన్నీ అవతలికి దాటారు. అవతలికి దాటి అవతల భుజాల మీద ఉన్నటువంటి వారి కుటుంబ భారాలను అక్కడ పెట్టారు. వెనుదిరిగి వచ్చేటప్పుడు రాళ్ళు, పెద్ద పెద్ద రాళ్ళు, స్తంభంగా నాటగలిగిన పెద్ద రాళ్లను మోసుకొని వచ్చారు. ఆ 12 మంది ఆ 12 రాళ్లను స్తంభంగా నాటారు. దేనికి? ఆ తర్వాత తరం వారు ఈ స్తంభం ఏంటి అని అడిగితే, ఇదిగో మేము ఐగుప్తులో నుంచి వచ్చినప్పుడు మా పితరులు మోషే యెహోషువల నాయకత్వంలో మేము ఈ యోర్దాను నదిని దాటాం. మా యాజకులు కాళ్ళు పెట్టినప్పుడు యోర్దాను పాయలైంది. దానికి గుర్తుగా ఇదిగో మేము ఈ రాళ్ళని ఇక్కడ పాతుతున్నాం. పెద్దలు ఎలాంటి వాళ్ళు అంటే, భవిష్యత్ తరానికి గతంలో జరిగిన దేవుని కార్యాలను చూపించగలిగిన వారు. ఒక క్రొత్త తరానికి భవిష్యత్తులో గతంలో జరిగినటువంటి దేవుని కార్యాలను రాబోతున్న తరానికి చూపించగలిగిన వాళ్ళు వీళ్ళు. వాళ్ళు ఎంత భారం మోసారో, పెత్తనం చేయలా, పెత్తనాలు చేస్తూ కూర్చోలా, భారాన్ని భరించినటువంటి పెద్దలు. రాళ్ళు స్వయంగా మోసుకొని వచ్చి స్తంభాన్ని నిలబెట్టారు. ఆ స్థలం ఎక్కడిది? ఆ స్థలం ఎలాంటిది? నది, ప్రవహించే నది. మీరు గుర్తుపెట్టుకోండి, ప్రవహించే నదిలో ఆ తర్వాత మళ్ళీ నీళ్లు కలుసుకున్నాయిగా. వీళ్ళు దాటి అవతలికి వెళ్ళిన తర్వాత ఆ నీళ్లు ఈ నీళ్లు కలుసుకొని మళ్ళీ నది పారింది. ఇప్పుడు అక్కడ వాళ్ళు స్తంభం పెట్టారు. ఆ స్తంభం ఇప్పుడు వడిగా ప్రవహిస్తున్నటువంటి ప్రవాహానికి వాళ్ళు పాతిన రాళ్ళు నిలబడతాయా పోతాయా? పోతాయా? గుర్తు కోసమే కదా వాళ్ళు పెట్టారు. అవి కొట్టుకుపోవాలని పెడతారా? ఎంత స్థిరంగా నాటారో. దేవుని సంఘ పెద్దలు సంఘాన్ని ఒక తరానికి చూపించాలంటే వాళ్ళు చేసే పనులు స్థిరంగా ఉండేటట్టు చేయాలి. వాళ్ళు చేసే పనులు ఎప్పటికీ మర్చిపోవద్దు. ఒక తరం చూడాలి. మన సంఘాలలో కూడా మన పెద్దలు కూడా ఈ అనుభవంలో ఉండాలి. మనం ఈరోజు చచ్చిపోతాం, కానీ మనం చేసే పనులు స్థిరంగా ఉండాలి. ఒక తరం వెంట మరో తరం ఈ స్తంభాన్ని చూడాలి. యోర్దాను నది ప్రవాహమై పారుతుంటే ఆ రాళ్ళు కొట్టుకొని పోకూడదు. ఆ స్తంభం అలా స్థిరంగా ఉండాలి. ఎంత లోతుకు పాతారో మీరు ఆలోచించండి. దాని పునాదులు ఎంత లోతుకు తీశారో మీరు ఆలోచించండి. ఎంత శ్రమించారో. శ్రమ పడని
పెద్దలు, శ్రమ పడని పెద్దలు ఒక తరానికి ఓ నూతన కార్యాలను చూపించలేరు. కనుక పెద్దలు అనబడిన వారు ఒక నూతన తరానికి స్థిరంగా వారు చేసిన కార్యాలు చూపించగలిగే వారుగా ఉండాలి. ఇది దేవుని వాక్యం చెప్తున్న సత్యం. పెద్దలు అనగానే ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంటుందో వాళ్ళకి. సామాన్యమైన సంగత ఇదేమైనా సామాన్యమైన సంగత? ఎంత లోతుకు వడిగా ప్రవహిస్తే కొట్టుకుపో, ఒక్క రాయి కూడా కదలకూడదు. 12 రాళ్లతో స్తంభం కట్టారు. 12 రాళ్లతో స్తంభం కట్టారు. ఒక రాయి కూడా కదలకూడదు. ఎంత ప్రవాహం వచ్చినా కదలకూడదు. ఇప్పుడంటే సిమెంటు, కాంక్రీటు, మన్ను మచాను వేసి బ్రిడ్జీలు కడుతున్నారు. మరి అప్పుడేముంది? రాళ్ళని ఆ వడిగా ప్రవహించే నదిలో ఒక స్తంభంగా గుర్తుగా పెట్టారు అంటే వాళ్ళు ఎంత లోతు తవ్వాలా, ఎంత శ్రమ పడాలా, వాళ్ళు ఎలా మోసుకు రావాలా, దాన్ని ఎంత ప్లాన్గా కట్టాలా. ఇశ్రాయేలుకున్న జ్ఞానం దేవుడిచ్చిందండి. అందుకని ఈరోజు ప్రపంచ చరిత్ర, ఇవాళ ప్రపంచ దేశాలు ఇశ్రాయేలు దేశం అంటే గడగడలాడిపోతున్నాయి. భయపడుతున్నారు ఇశ్రాయేలు జ్ఞానానికి. దేవుడిచ్చిన జ్ఞానం మనకు కూడా అదే జ్ఞానం ఇచ్చాడు. క్రైస్తవులమైన ప్రతి బిడ్డకి దేవుడు జ్ఞానం ఇచ్చాడు. ఆ జ్ఞానం ఈరోజు మంది. మనమేమో అజ్ఞానంగా బ్రతుకుతున్నాం. మరి నేనేం చెప్పలేను. నేను మిమ్మల్ని అజ్ఞానులు అంటే మళ్ళీ మీరు నా మీద కోపడతారు. మీరు 4 చివరి మాట చెప్పేసి ముగిస్తాను నేను. యాక్చువల్గా అన్నిటికీ వివరణ ఉంది. ఆ వివరణ అంత ఇవ్వాలి కానీ టైం లేదు కాబట్టి నేను వివరణ ఇవ్వట్లా. 4 అది మిగిలిన ఎవరు చెప్పండి. 3వ అధ్యాయం 5వ వచనం. 3వ అధ్యాయం 5వ వచనం. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధ పరుచుకొనడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. ఏం చేశారు వీళ్ళు? ఏం చేశారమ్మా? ఈ ప్రజలు చేసిన పని ఏంట్రా? మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యము చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధ పరుచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. 6వ వచనం. మీరు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడువుడని యాజకులకు అతడు సెలవియ్యగా. ఇక్కడ చూడండి. ఇప్పుడు యోర్దాను నది దాటి ఎక్కడికి వెళ్ళాలి? ఈ ప్రజలందరూ యోర్దాను నది దాటి ఎక్కడికి వెళ్ళాలి? ఎరా విజయ, వింటున్నానా? ఎక్కడికి వెళ్ళాలి? కానాన్లోకి వెళ్ళాలి. ఓకేనా? రైట్. యోర్దాను నది దాటితే కానానులోకి ప్రవేశించాలి. కానాను పరలోకానికి సాదృశ్యంగా ఉంది. విశ్వాసి పరలోకం వెళ్ళాలంటే మరణ నదిని దాటాలి, బలవంతుల్ని జయించాలి, అక్కడ మనం స్థిర నివాసం చేసుకోవాలి. సరే, ఇవన్నీ మళ్ళీ ఆత్మానుసారంగా వేరే ఆలోచనలు వస్తున్నాయి. ఇక్కడ ఆగి నాయకుడు ఏం చేశాడు? క్రమశిక్షణాయుతంగా నడిపిస్తున్నాడు. యాజకులు ఏం చేస్తున్నారు? తమ్మును తాము సమర్పించుకొని మందసాన్ని మోసుకొని అది ప్రమాదం అని తెలిసి కూడా అడుగుపెట్టి అక్కడ నిలవబడ్డారు. ఎంతమంది దాటిందాకా? ప్రజలందరూ దాటిందాకా వారి భుజాల మీద బరువు అలాగే ఉంది. దేవుని సన్నిధి ఉంది. దేవుని సన్నిధి కనుక వాళ్ళకి బరువు లేదు. లేకపోతే మామూలుగా పెట్టి అనుకుంటే బరువేది. మామూలు పెట్టవుతుంది, బరువే. అందులో ఏముంది? దేవుని సన్నిధి ఉంది కనుక తేలికైంది. రైట్, ఇదొక మాట. మూడో వాళ్ళు ఎవరు? పెద్దలు ఏం చేశారు? స్తంభాన్ని నాటారు. ఎక్కడ నాటారు? యాజకులు కాళ్ళు పెట్టిన స్థలంలో నాటారు. ఓకేనా? ఎందుకు నాటారు? మళ్ళీ వచ్చే తరం ఈ రాళ్ళు ఎందుకు పెట్టారు ఇక్కడ అడిగితే వాళ్ళకు సాక్షార్థంగా ఉండడం కోసం పెట్టారు అది. అందుకనే పెద్దలు భారంతో పని చేయాలి. ఒక తరానికి వాళ్ళు చేసిన పనిని చూపించాలి. 3. ఇప్పుడు 4 మిగిలింది. ప్రజలు అది దాటాలి అనంటే తమ్మును తాము పరిశుద్ధపరుచుకోవాలి. నేను తాగుతాను, నేను తింటాను, నేను తిరుగుతాను, నేను అబద్ధం ఆడతాను, నేను బూతులు మాట్లాడతాను, నా ఇష్టం వచ్చినట్టుగా నేను బ్రతుకుతాను, కానీ నాకు పరలోకం కావాలి, నేను కానానులో ప్రవేశించాలి. ఎలా కుదురుద్ది? కానానులో ప్రవేశించే ప్రతివాడు పరిశుద్ధంగా వెళ్ళాలి లోపలికి. అందుకని తమ్మును తాము పరిశుద్ధపరుచుకొని బయటికి వెళ్ళారు. నువ్వు పరిశుద్ధపరుచుకోకుండా పరలోక రాజ్యంలో చేరలేవు.
ప్రజలు తమ్మును తాము పరిశుద్ధపరుచుకోవాలి. ఒకరు చెప్తే కాదు ఇది, ఒకరు చెప్తే కాదు. ఎప్పుడు ఈ 4 అంతల అనుభవం మీ జీవితంలో మీకు జరుగుతుందో మీ జీవితాలు ఆశీర్వాదకరంగా మారుతాయి. ఆ పరమ కానానులో మీరుంటారు. ఒక తరాన్ని, ఆ క్రొత్త తరాన్ని మనం చూస్తాం. న్యూ జనరేషన్ అక్కడ అడుగుపెట్టింది. పాత వాళ్ళందరూ చచ్చిపోయారు. కొత్త తరం యవ్వనస్తులతో దేవుడు కనాను దేశాన్ని నింపాడు. కనాను దేశంలో యుద్ధాలు నేర్పాడు. కనాను దేశంలో వాళ్ళకు అనేకమైన సంగతులు, శత్రువులు జయించగలిగిన శక్తిని, బలాన్ని, జ్ఞానాన్ని అన్నిటిని ఇచ్చాడు. ఈరోజు ఏంటండి, ఇవాళ కాదు, ఆనాటి నుండే దేవుడు ఇశ్రాయేలు జనాంగానికి జ్ఞానం ఇచ్చాడు. ఎంతమంది శత్రువులు ఎదురుపడి 7 జాతుల శత్రువులు ఆ రోజు తరిమి పడేశాడు. దేవుని ప్రజలకు అంత జ్ఞానం ఇస్తాడు, అంత బలం ఇస్తాడు, అన్ని తెలివితేటలు ఇస్తాడు, అంత అద్భుతంగా వాళ్ళని కాపాడుకుంటాడు. ఇవాళ దేవుడు ఈ రోజున ఇశ్రాయేలు జీవితంలో చేస్తుంది అదే, ఆ రోజున చేసింది అదే. దేవుడు ఇశ్రాయేలు పక్షంగా ఉన్న దేవుడే మన పక్షంగా ఉన్నాడు. అదే అబ్రహాం సంతానంలో నుంచి వాళ్ళు, అదే అబ్రహాం సంతానం నుంచి మనం ఇవాళ దేవుని పిల్లలం. ఆనాటి ప్రజల కోసం యేసుప్రభు వారు కలువరి శిలువలో ప్రాణం పెట్టలా, కానీ ఈ రోజున మన కొరకు కలువరి శిలువలో ప్రాణం పెట్టి తన సొత్తుగా చేసుకున్నాడు. మనం మరెక్కువ ఘనత వహించిన వాళ్ళం, దేవునికి ప్రియమైన వాళ్ళం. మన కొరకు ప్రాణం పెట్టాడు ఆయన. ఇశ్రాయేలుల కొరకు ప్రాణం పెట్టలా, ఇశ్రాయేలుల కొరకు తన బాహుబలాన్ని చూపించాడు. కానీ మనకు తన ప్రాణం పెట్టి నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని రుజువు చేశాడు. అక్కడ బాహుబలాన్ని చూపించిన దేవుడు ఇక్కడ ప్రాణం పెట్టి నేను బహుగా ప్రేమిస్తున్నానని చూపించాడు. ఏది గొప్పది? ఏది గొప్పది? బాహుబలమా, ప్రేమ? ఈ రెండింటిని మనం గుర్తుపెట్టుకుంటే దేవుని సన్నిధిలో ఆయన బలలో చేయి వేసి ఆయన రక్త మాంసాలు తినే అవకాశాన్ని మనం కలిగి ఉంటాం. దయచేసి ఆలోచించండి. ఎంత వివరణ ఉందోనండి. నిజంగా నేను క్లుప్తంగా 4 మాటలు ముగించాను, కానీ దాని వివరణలోకి వెళ్ళి ఒక్కొక్కటి మనం ఆలోచిస్తే అద్భుతమైనటువంటి అనుభవాలు ఇశ్రాయేలు జీవితంలో, యెహోషువ నాయకత్వంలో ఒక క్రొత్త తరం కనాన్లో ప్రవేశించింది. మీరు కూడా మీ వెనకాల తరానికి మీరు సపోర్ట్ చేయాలి. మీరు పరిశుద్ధంగా ఉండాలి. ఇప్పుడు వీళ్ళు దాటేటప్పుడు ఏమయ్యారు? తమ్మును తాము పరిశుద్ధపరుచుకున్నారు. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. రేపు మీ కడుపున పుట్టిన బిడ్డలు పరిశుద్ధతను నేర్చుకుంటారు, మిమ్మల్ని అనుసరిస్తాడు. యెహోషువ మోషేను అనుసరించాడు, మిమ్మల్ని మీ బిడ్డలు అనుసరిస్తాడు. మీరు పరిశుద్ధంగా లేకపోతే మీ బిడ్డలు పరిశుద్ధంగా ఉండరు. మీరు క్రమంగా లేకపోతే మీ బిడ్డలు క్రమంగా ఉండరు. మీరు మంచివాళ్ళు కాకపోతే మీ బిడ్డలు మంచివాళ్ళుగా ఉండరు. మీరు ఒక క్రమంగా మీరు బ్రతకండి, మీ బిడ్డలు కూడా క్రమంగా బ్రతుకుతారు. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. తలలు వంచండి.